హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా అమ్మ మా నాన్న కలిసి ఫస్ట్ టైం థియేటర్కి వెళ్తున్నాము, మూవీ థియేటర్కి. అది ఎక్కడంటే మన మియాపూర్లో ఉన్న మీరజ్ సినిమాస్కి వెళ్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు కలిసి వెళ్ళలేదు. మా అమ్మ అయితే ఫస్ట్ టైం ఇంకా మూవీ థియేటర్కి. మూవీ వచ్చేసి హాయ్ నాన్న. సో వాళ్ళతో కలిసి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, మా నాన్న హాయ్ చెప్తుండు. మా అమ్మ కూడా వస్తుంది. హాయ్ నాన్న, సినిమాకి వెళ్తున్నాం. చాలా టైం పట్టింది ట్రాఫిక్లో, బట్ నేను చాలా వరకు ట్రావెల్ అంతా కట్ చేసేసాను. ఈ ప్లేస్ వచ్చేసి ఆల్విన్ క్రాస్ రోడ్ అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇది చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది, ఎందుకంటే ఫైనల్గా అయితే వచ్చేసాము మూవీ థియేటర్కి. ఇది కూడా మల్టీప్లెక్స్ అన్నమాట. ఇందులో స్క్రీన్స్ వచ్చేసి 4-5 ఉన్నాయి. మా స్క్రీన్ వచ్చేసి 3 అన్నమాట. హాయ్ నాన్న ఈ షో ఆ స్క్రీన్లో ఆడుతున్నారు. సో నేనేమనుకున్నా అంటే, చూశాను ఫస్ట్ బుక్ మై షోలో టికెట్స్ చూస్తే జిఎస్టీతో కలిపి వస్తుంది కదా, ఎలాగో సీట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి డైరెక్ట్ తీసుకోవడానికి వచ్చాను కౌంటర్ దగ్గరికి. టికెట్స్ తీసుకున్నాను, ఇంక స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఏం తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో కూడా కనీసం డైరెక్షన్స్ లేదు. చూద్దాం, వాళ్ళని ఫాలో అయ్యాం కానీ వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. సో డైరెక్ట్ ఇక్కడ కనబడింది, వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. అంబియన్స్ బాగుంది కదా, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏఎంబి రేంజ్లో ఉంది. సో ఇక్కడికి వచ్చాక నేను అనుకున్నాను ఇక్కడే ఉండొచ్చు స్క్రీన్స్ అన్నీ అనుకున్నా, కానీ తర్వాత ప్లాట్ ట్విస్ట్ ఇచ్చారు వాళ్ళు. అది 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, కనీసం లిఫ్ట్ కూడా ఉండదని చెప్పారు. సో మళ్ళీ కిందికి ఏమొస్తాము, 3 ఫ్లోర్స్ దిగి అని చెప్పి ఇప్పుడే షూట్ చేశాను. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు ఇక్కడ ఒక టీ, ఒక సమోసా 140 రూపాయలు ఉంటాయి. ఒక టీ, ఆ చిన్న గ్లాస్ ఉందా, అది ఉందా, అది 540 అంట. మన టికెట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది ఇలా. ఇంకా మూవీ స్టార్ట్ అవడానికి 20 మినిట్స్ అలా ఉందని చెప్పి ఇలా పూలేవో మొక్కలు ఉన్నాయి కదా
షూట్ చేద్దామని బయటకు వచ్చాము మా నాన్న నేను. మా నాన్న ఏమో పోజ్ ఇస్తున్నాడు నన్ను తీయటని. ఇక్కడ భలే అరేంజ్ చేశారులే. కానీ మూవీ స్టార్ట్ అయిందని అనగానే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఎక్కాలా అన్నట్టు చూస్తున్నారు. ఇంకెన్ని ఎక్కాలరా బాబు స్టెప్స్ అని మా నాన్న అంటున్నాడు. సీట్ నెంబర్ చెప్తా. మా అమ్మేమో ఇక్కడ కూడా బ్రేక్స్ వస్తాయా అన్నట్టు చూస్తూ ఉంది సీరియస్గా స్క్రీన్కి వెళ్ళి. ఏమారు 5:45 ఇంటర్వల్. కాదు ఇప్పుడు హీరోయిన్ ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? పాప వాళ్ళ అమ్మ ఎవరు? ఇప్పుడు చూసిరుగా చచ్చిపోయిందా? ఎవరు? ఆమె కథ చెప్పింది కూడా ఆమె గురించి. బాగాలేదు అది. నీకేం అర్థమైంది? మొత్తానికి అయితే సినిమా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. కిందికి వచ్చేసాము ఆల్రెడీ. ఇది ఎగ్జిట్ వేరే ఉంది రూటు. ఎట్లుంది? మూవీ మాత్రం బాగుంది. సో మేము రిటర్న్ అయిపోయాము. సో ఫస్ట్ టైం మా వాళ్ళతో వెళ్ళాను కాబట్టి బాగుంది చాలా. థ్యాంక్ యూ.